కుక్కడపల్లి హౌసింగ్ బోర్డ్లో బర్కాస్ మండి ఈరోజు ఓపెనింగ్ చేసుకునే కార్యక్రమానికి అందాల సుందరి కుమారి 21F ఈరోజు వచ్చింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆమె అందాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అంశాలను అన్నీ కూడా ఆరగించి బయటకు వెళ్ళారు, టేస్ట్ చేశారు. సో ఆమెతో పాటు మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి ఆమెంతా అందంగానే ఉన్నారు, అలాగనే ఉన్నారు. వైష్ణవి కూడా ఉంది, ఆమె నాటి తెలుసుకుందాం. వైష్ణవి గారు నమస్తే. నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది ఈరోజు ఇక్కడ అరబీ మండి ఓపెనింగ్ చేయడం, అందుకు మరి అందాల సుందరిని తీసుకొని వచ్చారు? చాలా హ్యాపీగా ఉందండి. సో ఇది హైదరాబాద్లో మా సెకండ్ బ్రాంచ్ ఇది. సో నెక్స్ట్ మంత్ వచ్చేసి ఇంకో బ్రాంచ్ ఎస్ఆర్ నగర్లో కూడా ఓపెన్ చేస్తున్నాము. యా, సో వీఆర్ సో ఎక్సైటెడ్, వీఆర్ సో హ్యాపీ. సో మీరు స్వతహాగా ఫుడ్ ఏమి ఇష్టపడతారు ఎక్కువ? నేను అంటే నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడతాను. సో నాన్ వెజ్లో వచ్చేసి గ్రిల్ టైప్ కానీ చికెన్ కానీ అవి ఎక్కువ ఇష్టపడతాను. మీరు ఇప్పుడు ఈ మండి పెట్టారని అంటున్నారా లేకపోతే నిజంగానే? నాకు నార్మల్గానే ఇష్టం అండి. పేరులో వైష్ణవి ఉంది, పేరుంటే అయినా తినొచ్చు కదా. ఏం చదువుకున్నారు? నేను MBA చేశానండి. మార్కెటింగ్లో మంచి దిట్ట అనుకోవచ్చా? దిట్ట కాదు కొంచెం. ఎందుకు ఈ మండి వైపు వెళ్ళారు? అంటే మీ ఇంట్లో ఎవరిది, మీ వారిదా మీదా? అసలు ఈ అంటే డిఫరెంట్ క్యూజిన్స్ ఇంట్రడ్యూస్ చేద్దామని సౌత్ ఇండియాలో అలా అందరికీ తీసుకొద్దామని అన్న ఒక థాట్తో ఇలా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి అరబీ అంటున్నారు కదా, సో అరబీ అంటే మన కల్చర్ హైదరాబాద్లో బాగానే ఉంటుంది కల్చర్, కొంచెంమంది దమ్కా ఇష్టపడుతుంటారు. ఎలా అనిపిస్తుంది? కస్టమర్స్ ఎలా వస్తున్నారు, ఎలా ట్రీట్ చేస్తున్నారు? వాళ్ళు కూడా చాలా ఎక్సైట్మెంట్తోనే వస్తారు. అంటే మామూలు బిర్యానీస్ ఇవి ట్రై చేసి ఉంటారు. సో దిస్ ఇస్ సంవాట్ డిఫరెంట్, రైట్? విదేశాల సెటప్ కూడా బయట అరబీ కంట్రీలో ఉన్నట్టు కూడా సెటప్, ఫుడ్డే కాదు సెటప్ కూడా అలాగనే ఉంది కదా. సో ఎవరు ఈ ఇంటీరియర్ వచ్చి కూడా కార్తిక్ అనే తను చేశారు. సో మనకి నచ్చినట్టు అంటే మన స్టైల్కి తగ్గట్టుగా థీమ్ కోసం అని ఇలా చేయించడం జరిగింది. మీ సిస్టరా? ఫ్రెండ్ అండి. ఇలాగనే ఉంటుంది సిస్టరా? ఫ్రెండే. మీ పేరండి? ఐశ్వర్య. ఎలా ఉంది మరి ఫుడ్? తీశారు ఎంతమందికి? ఇవాళ ఓన్లీ చూస్తానికి పిలిచారా, తినడానికి పిలిచారు? లేదు, చూడడానికి తినడానికి. నా పేరు శ్రావణి. హార్టీ కంగ్రాచులేషన్స్ టు బర్కాస్ ఫర్ ది ఓపెనింగ్ ఆఫ్ దిస్ బిగ్ ప్లేస్. అండ్ ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను, చాలా 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 టేస్టీ ఉంది. సో ఐ రికమెండ్ ఎవ్రీ వన్ టు కమ్ యూర్. అండ్ తినడానికి కాదు, మామూలుగా చెప్పండి. ఫ్రెండ్గా నిజంగా చాలా 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 బాగుంది టేస్ట్ అయితే. అండ్ సో తప్పకుండా రండి అందరూ. నా ఫేవరెట్, నాకు బిర్యానీ లవర్ నేను. సో అండ్ సీ ఫుడ్ కూడా చాలా ఇష్టం. సో అన్నీ కలిపేసి ఇక్కడ ఉంది కదా మాకు ఇంకా ఫుల్ మీల్. అంటే ఎలా? నాకు నైబరా లేకపోతే క్లాస్మేట్సా? మేట్స్, MBA నుంచి బ్యాచ్మేట్స్ ఇద్దరం. ఈ బిజినెస్ మంచిగా ఉందా? మరి మంచిగా అనిపిస్తుందా? యా, ఇది వన్ ఆఫ్ ద హైదరాబాద్లో ఫుడీస్ ఎక్కువ కాబట్టి ఇది డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ ఇక్కడ నాలాంటి ఫుడీస్కి ఎస్పెషలీ. మీ కోఆపరేషన్ ఎలా ఉంటుంది? మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ ఎవరైనా మ్యారేజ్ విషయాలలో కానీ? కంప్లీట్ సపోర్ట్ అండి. అంటే ఇంకా ఏ విషయంలో అన్నా షేర్ చేసుకోవడం, ఇంకా బాండ్ అంతా అప్పటి నుంచి ఉంది. జొమాటో స్విగ్గీలతో టైప్ ఉందా? వస్తుందండి, ఫ్యూచర్లో వస్తుంది. ఎంత మార్కెట్, ఇయర్లీ మార్కెటింగ్ విషయంలో ఎంత మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మార్కెటింగ్ వైజ్ అంటే ఎలా? బిజినెస్ యాక్చువల్లీ ఒక 25 to 50% గ్రో అయిద్దని అనుకుంటున్నాము మార్జినల్గా. మిగతా వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మీ దగ్గరకు ఎందుకు రావాలంటే? సో అంటే వెరైటీ ఆఫ్ మెనూలో చాలా వెరైటీస్ ఉన్నాయి. హైదరాబాద్లో ఎవరి దగ్గర లేనివి కూడా మన దగ్గర చాలా ఉన్నాయి వెరైటీస్. సో దే షుడ్ ప్రిఫర్ దిస్. చెప్తారు కస్టమర్కి? ఏం చెప్తారు? కొత్తగా KPHP కుకట్పల్లిలో లాంచ్ చేశామండి. సో డూ కమ్ అండ్ విజిటర్స్, సపోర్ట్ చేయండి. ఫుడ్ గురించి రివ్యూస్ కూడా కీప్ దెమ్ పోస్టెడ్. అండ్ ఆల్సో ఫాలో అస్ ఆన్ Instagram అండ్ ఆల్సో Google రివ్యూస్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.